ఇస్లాంలో ఎంత మాత్రము లేదు. ఇస్లాంలో రెండు విషయాలు ప్రాథమికంగా మనం తెలుసుకుందాం. మొదటి మాట, మీ అందరి సృష్టికర్త ఒక్కడే. రెండవ మాట, మీ అందరి తల్లి తండ్రి కూడా ఒక్కరే. ఇస్లాం అన్న ఈ ధర్మము ప్రపంచములో మానవాళి అందరినీ కలుపుతుంది ప్రియులారా. ఎక్కడ కూడా ఇస్లాం మనుషులను మతం, కులం, జాతి, భాష, ధనపరంగా విభజించదు. మీరు పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని చూసినట్టయితే 49వ అధ్యాయము 13వ వాక్యములో అల్లాహ్ తాలా స్పష్టంగా తెలియజేశారు, యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలక్నాకుం మిన్ జకరిన్ వ ఉన్సా. ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే తల్లి నుండి ఒకే తండ్రి నుండి సృష్టించాము. మనము తెలుసుకున్న రెండు మాటలు ఏమిటండి? మొదటి మాట, సర్వ మానవాళి ఒకే తల్లి తండ్రి సంతానం. రెండవ మాట, సర్వ మానవాళి యొక్క ఆరాధ్య దైవము ఒక్కడే అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఏ విధంగా? సర్వ మానవులు త్రాగే నీరు ఒక్కటే, సర్వ మానవులు పీల్చే గాలి ఒక్కటే, సర్వ మానవులు జీవిస్తున్న ఈ నేల ఒక్కటే, సర్వ మానవాళి కోసం ఆకాశము ఒక్కటే, అందులో ఉన్న సూర్యుడు ఒక్కడే, అందులో ఉన్న చంద్రుడు ఒక్కడే, సర్వ మానవులను సృష్టించిన సృష్టికర్త కూడా ఒక్కడే ప్రియులారా.